నమస్కారం. వనవానికి స్వాగతం. ఈరోజు వార్తలలోని ముఖ్యాంశాలు. యూటీఎఫ్ రణభేరి గోడపత్రిక ఆవిష్కరణ. విద్యా ఆర్థిక సమస్యల పరిష్కారానికి పిలుపు. తమ విద్యా ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అంటే యూటీఎఫ్ చేపట్టిన రణభేరి కార్యక్రమానికి సంబంధించిన గోడపత్రికను బుధవారం పందలపాకలో యూటీఎఫ్ నేతలు ఆవిష్కరించారు. బిక్కవోలు మండల యూటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సిహెచ్ గోవిందరావు, ఎస్ సతీష్ రెడ్డిల నేతృత్వంలో ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యూటీఎఫ్ నేతలు మాట్లాడుతూ తమ ఆర్థిక బకాయిల కోసం యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి 19 వరకు రాష్ట్రవ్యాప్తంగా రణభేరీ జాతా కార్యక్రమం నిర్వహించబడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి చిలుకూరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నేతలు యు అంజనీకుమార్, సిహెచ్ వీరభద్రరావు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు సిహెచ్ శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యాయులు కె సత్తిరెడ్డి, వీర్రెడ్డి, ఎస్వి రమణ, యువరాజారెడ్డి, ప్రసన్నకృష్ణ, విజయలక్ష్మి, సుగుణలీల, ఎస్ సూరిబాబుతో పాటు పెద్ద సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉపాధ్యాయనేతలు పాల్గొన్నారు. తమ హక్కుల సాధనకు ఐక్యంగా పోరాడాల్సిన అవసరాన్ని నేతలు ఈ సందర్భంగా నొక్కి చెప్పారు.